మన లైఫ్లో ఏదైనా ఒక పెద్ద విలువైన అసెట్ ఉంది అంటే అది మన బాడీ అని చెప్పుకోవచ్చు. అలాంటి బాడీ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద ప్రాఫిట్ లాంటిది. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, రోగాల బారిన పడకుండా ఉండాలన్నా, ఇమ్యూనిటీ పెంచుకోవాలన్నా సరే న్యూట్రియంట్స్ అంటే మనకి వైటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా అవసరం. ఇవి ముఖ్యంగా మనకి ఫ్రూట్స్లో దొరుకుతూ ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మనల్ని హెల్దీగా ఉంచి మన ఇమ్యూనిటీని పెంచే టాప్ 3 ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. హలో, నేను మీ పార్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. మన హెల్త్ కోసమని వేరే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఈ ఎగ్జోటిక్ ఇంకా కాస్ట్లీ ఫ్రూట్సే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి లోకల్గా, సీజనల్గా ఇంకా రీజనబుల్గా దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. అలాంటిది మన లిస్ట్లో టాప్ వచ్చి బనానా. ఈ అరటిపండు తింటే లావ్ అయిపోతామని చాలామంది అనుకుంటారు, కానీ ఇది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఒక సూపర్ ఫ్రూట్ లాంటిది. ఈ బనానాలో ఉన్న ఫైబర్ మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉన్న పొటాషియం మన బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న ట్రిప్టోఫిన్ అనే కాంపౌండ్ మన బ్రెయిన్ సెల్స్ని రిలాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక క్విక్ ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమీ లేకపోయినా లేదా టైం దొరకకపోయినా సరే కనీసం 2 అరటిపళ్ళు తీసుకున్నా బయలుదేరండి. ఇది మీ బ్రెయిన్కి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఒక కిక్ స్టార్ట్ లాంటిది. ఎస్పెషలీ కడుపులో మంటగా ఉన్నా, అల్సర్స్ ఉన్నా లేదా కాన్స్టిపేషన్ ఉన్నా సరే ఈ బనానా అనేది ఒక ఇన్స్టెంట్ రెమెడీలా పనిచేస్తుంది. అసలు అరటిపండు అనేది ద మోస్ట్ అఫోర్డబుల్ అండ్ కన్వీనియంట్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. రోజు మీ డైట్లో కనీసం ఒక అరటిపండు అన్నా ఇంక్లూడ్ చేయండి. మన టాప్ లిస్ట్లో నెక్స్ట్ ఫ్రూట్ వచ్చి దానిమ్మ అంటే పొమిగ్రనేట్. ఇది కొంచెం కాస్ట్లీ ఫ్రూట్ అంటే కొనడానికి ఆలోచిస్తారు, కానీ ఇది మన ఏజ్ని రివర్స్ చేస్తుందంటే మాత్రం తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటారు. ఈ దానిమ్మ అనేది ద మోస్ట్ యాంటీ ఏజింగ్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. ఈ క్రీమ్స్ ఇంకా కాస్మెటిక్స్ వీటన్నిటి మీద ఇన్వెస్ట్ చేసే బదులు రోజు కూడా మీ డైట్లో ఒక దానిమ్మని ఇంక్లూడ్ చేయండి. ఇది మీ వ్రింకిల్స్ని తగ్గిస్తుంది, ఏజింగ్ని డిలే చేస్తుంది, అలాగే స్కిన్లో కూడా మంచి గ్లో ఇస్తుంది. ఇందులో ఉన్న ఇంకో బ్యూటీ ఏంటో తెలుసా? దాని కలర్ కాదు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి ఇది ఒక వరంలా పనిచేస్తుంది. దంపతులిద్దరూ కూడా రోజు ఒక దానిమ్మ లేదా దానిమ్మ జ్యూస్ తీసుకోవడం ద్వారా వాళ్ళ ఫర్టిలిటీ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ దానిమ్మ ఒక సూపర్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన లిస్ట్లో ద లాస్ట్ అండ్ మై ఫేవరెట్ ఫ్రూట్ వచ్చి జామకాయ. అసలు ఫ్రూట్స్ అన్నింటిలోకెల్లా యాపిల్ ది బెస్ట్ అంటారు, కానీ యాపిల్ కన్నా సరే అఫోర్డబిలిటీ, అవైలబిలిటీ అండ్ న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే జామకాయని ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నిజానికి అసలు ఎరువులు ఏమీ వేయకుండా పెంచే ఒకే ఒక్క ఫ్రూట్ వచ్చి జామకాయ. ఇందులోని గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం, ఫైబర్ ఇంకా వైటమిన్ సి అనేవి పుష్కలంగా దొరుకుతాయి. ఇది మన జీర్ణశక్తిని కూడా మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇది ఒక రామబాణంలా పనిచేస్తుంది. రోజుకి మీ డైట్లో కనీసం ఒక 2 నుంచి 3 జామకాయలు ఇంక్లూడ్ చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తారు. సో బాటమ్ లైన్ ఏంటంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నా, రోగాల బారిన పడకుండా ఉండాలన్నా సరే రోజు మీ డైట్లో 2 నుంచి 3 ఫ్రూట్స్ తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోండి. వాటి కోసమని ఏదో ఎగ్జోటిక్ ఫ్రూట్స్ లేదా కాస్ట్లీ ఫ్రూట్సే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు లోకల్గా, సీజనల్గా ఇంకా రీజనబుల్గా దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.